అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇది తెలంగాణకి సంబంధించిన రిపోర్ట్. కొద్దిసేపటి క్రితమే భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం ఇచ్చిన రిపోర్ట్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు 11వ తారీఖు 2024 సాయంత్రం 5:30 నుంచి రేపు అంటే 12వ తారీఖు ఉదయం 8:30 వరకు వాతావరణం ఎలా ఉంది అనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ వాతావరణ శాఖ సూచన జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ చెబుతోంది. అలాగే హెచ్చరికలు కూడా జారీ చేస్తుంది. ఎల్లో అలర్ట్ని జారీ చేస్తుంది. ఎందుకు ఈ ఎల్లో అలర్ట్ అంటే? ఎల్లో అలర్ట్ అంటే రెడీగా ఉండాలి, మనం సంసిద్ధంగా ఉండాలి. అంటే ఇక్కడ నుంచి ఆరెంజ్ అలర్ట్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. బహుశా ఇప్పుడైతే ప్రస్తుతం లేదని చెప్పుకోవాలి. మనం మాత్రం సిద్ధంగా ఉండాలి అనేది ఎల్లో అలర్ట్ సంబంధించి ఒక సారాంశం కింద చెప్పుకోవచ్చు. అయితే ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తుంది అనేది మనం ఒకసారి గమనిస్తే ఉరుములు, మెరుపులు, అలాగే ఈదురుగాలులు, గాలి వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ చెబుతోంది. ఎక్కడ అంటే కనుక ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం చెబుతున్న పరిస్థితి. ఇక రేపు ఉదయం 8:30 నుంచి ఆ మరుసటి ఉదయం అంటే 13వ తారీఖు ఉదయం 8:30 వరకు వాతావరణ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సేమ్ దాదాపుగా మనకి రేపు ఎటువంటి పరిస్థితి ఉందో ఎల్లుండి కూడా అటువంటి పరిస్థితే కనిపిస్తోంది. ఉరుములు, మెరుపులతో గాలి వేగం అంటే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఎక్కడెక్కడ అంటే ఆదిలాబాద్, కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట ఇక్కడ మనకి యాడ్ ఆన్ అయిందని చెప్పుకోవాలి. సిద్దిపేట, వికారాబాద్ యాడ్ ఆన్ అయిందని చెప్పుకోవాలి ఎల్లుండికి సంబంధించి. ఆ తర్వాత సంగారెడ్డి, మెదక్ కూడా ఇక్కడ యాడ్ ఆన్ అయ్యింది. కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఇక ఆ మరుసటి రోజు అంటే 13వ తారీఖు ఉదయం 8:30 నుంచి 14వ తారీఖు ఉదయం 8:30 వరకు ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయి, ఎటువంటి హెచ్చరికలు ఉన్నాయి, ఎటువంటి సూచన ఉందో చూసే ప్రయత్నం చేద్దాం. ఇస్ ఇక్కడ మీరు సూచన కనుక గమనిస్తే తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ సూచిస్తోంది. అలాగే హెచ్చరిక విషయానికి వస్తే కనుక ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. అలాగే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ కేంద్రంగా చెబుతోంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఇది తెలంగాణకు సంబంధించి. ఆ మరుసటి రోజు నుంచి చూసుకుంటే కనుక ప్రస్తుతానికి హెచ్చరికల్లో కానీ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ చెబుతోంది. కాబట్టి ఇది ఇంకా మనకి అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. అప్డేట్ వచ్చిన తర్వాత మీకు మళ్ళీ నేను వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చూసే ప్రయత్నం చేస్తాం. ఒక్కసారి హైదరాబాద్లో ఎటువంటి పరిస్థితి ఉంది, హైదరాబాద్ వాసులకు సంబంధించి ముఖ్యంగా ఒక 2 రోజుల నుంచి, ఎందుకంటే 2 రోజుల క్రితం వరకు చూసుకుంటే కనుక ఎండలు అంటే ముఖ్యంగా 10, 11 కానీ ఆన్ అండ్ యావరేజ్గా 11 నుంచి 2 కావచ్చు, 3 కావచ్చు అడుగు బయట పెట్టాలంటే కనుక అడుగు బయట పెట్టి బయటకు వెళ్ళాలంటే కనుక అల్లాడిపోయామని చెప్పుకోవాలి. నిజంగా నేనైతే మాత్రం ఆఫీస్కి రావాలనుకుంటే కనుక గొడుగు పట్టుకొని బయటకు రావాలేమో అనిపించింది, అటువంటి పరిస్థితి. సో కానీ 2 రోజుల నుంచి చూసుకుంటే హ్యాపీగా ఎలా రాగలం అంటే నార్మల్గా అయితే ఎలా అడుగు పెట్టి బయటకు వస్తూ ఉంటామో అలాగే రాగలం అనిపించేది పరిస్థితి. ఇంతకీ రాబోయే 2-3 రోజుల్లో కావచ్చు, రాబోయే 1 వారం రోజుల్లో ఎటువంటి పరిస్థితి ఉంది హైదరాబాద్లో అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈరోజు ఉదయం కాస్త చిరుజల్లులు, ఈరోజు కాదు నిన్న కూడా కాస్త చిరుజల్లులు ఉదయాన్నే పలకరించాయి. సో రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు వర్షాలు కురిసే అవకాశం ఉందా నాకు కూడా తెలియదు. సో భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం హైదరాబాద్కి సంబంధించేటువంటి చల్లని కబురు అందించింది. చూసేద్దాం పదండి. ఇదిగోండి, ఇది ఆ రిపోర్ట్. హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాలు సాయంత్రం స్థానిక వాతావరణం సూచనకు సంబంధించి అంటే 11వ తారీఖుకి సంబంధించి ఇచ్చింది ఏంటంటే కనుక ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. గరిష్ట మరియు కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 36 డిగ్రీల సెల్సియస్ మరియు 25 డిగ్రీల సెల్సియస్ ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు ఆగ్నేయ దిశ నుంచి గంటకు 6 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ చెబుతోంది. అయితే ఇప్పుడు జోన్స్ వారీగా జిహెచ్ఎంసీ జోన్స్ వారీగా ఎటువంటి పరిస్థితి ఉంది అనేది ఒక్కసారి క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్కి సంబంధించి జిహెచ్ఎంసీ జోన్స్ వారీగా ఎక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అనేది చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఈస్ ఆ రిపోర్ట్. ఇదిగోండి ఇదే. ఎస్ 11వ తారీఖు సంబంధించి 11వ తారీఖున ఇచ్చిన రిపోర్ట్ ఇది. చార్మినార్ జోన్కి సంబంధించి చార్మినార్ జోన్లో 11వ తారీఖు ఈరోజు పార్షలీ
పార్షలీ క్లౌడీ స్కై అంటే ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది అనేది చెబుతున్న పరిస్థితి. ఇటువంటి పరిస్థితి చార్మినార్లో కావచ్చు, ఖైరతాబాద్, కుకట్పల్లి, ఎల్బీ నగర్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లి జోన్స్లో ఇటువంటి పరిస్థితి ఉంది ఈరోజంతా కూడా. ఇక రేపటి విషయానికి వస్తే కనుక 12వ తారీఖున ఎటువంటి పరిస్థితి ఉందంటే కనుక దాదాపు ఒకటే పరిస్థితి అని చెప్పుకోవాలి. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. జనరల్లీ క్లౌడీ స్కై, పాసిబిలిటీ ఆఫ్ వెరీ లైట్ రైన్ అంటే సాధారణంగా ఆకాశం మేఘావృతమై ఉంటుంది, కానీ అక్కడక్కడ వెరీ లైట్ రైన్ అంటే మనం చిరుజల్లు అంటూ ఉంటాం కదా, అటువంటి వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఇటువంటి పరిస్థితి ఇటు మనకి ఖైరతాబాద్లోనే ఉండే అవకాశం ఉంది. కుకట్పల్లికి సంబంధించి కూడా అటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఎల్బీ నగర్, సికింద్రాబాద్, అలాగే శేరిలింగంపల్లి అంటే రేపు కాస్త మనకి చిరుజల్లులు పలకరించే అవకాశం ఉంది. అఫ్కోర్స్ ఈరోజే కాస్త పలకరించాయి. ఉదయం ఎవరైనా కనుక ఈ ఎండ తాపానికి మిద్దెల మీద పడుకున్న వాళ్ళు ఎవరికైనా ఉంటే కనుక అనుభూతి చెందుంటారు. ఎందుకంటే అలా పడుకున్నప్పుడు కాస్త చిరుజల్లులు వచ్చి అలా మనల్ని టచ్ చేసి లేవండి అన్న సిచ్యువేషన్, అంటే కాస్త పలకరించాలని చెప్పుకోవాలి ఉదయాన్నే. అంటే వర్షం కాకపోయినా చిన్న చిన్న జల్లులు కురిసి కాస్త రిలీఫ్ అనిపించిన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అంటే రేపు కూడా ఇటువంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంది. బహుశా రేపు ఇంకాస్త చిరుజల్లులు కురిసి చిన్న వర్షంలో పలకరించాలని చెప్పి ఆశిద్దాం. సో ఇది రేపటికి సంబంధించి. ఇంకా ఎల్లుండి చూసుకుంటే కనుక అంటే 13, 14, 15 ఈ 3 రోజులు కూడా జనరల్లీ క్లౌడీ స్కై అంటే సాధారణంగా ఆకాశం మేఘావృతమై ఉంటుంది అనేది దీని సారాంశం. ఇటు చార్మినార్ కావచ్చు, ఖైరతాబాద్ కావచ్చు, కుకట్పల్లి కావచ్చు, ఎల్బీ నగర్, అలాగే సికింద్రాబాద్, శేరిలింగంపల్లి ఇక్కడంతా కూడా అటువంటి పరిస్థితి అంటే ఆకాశం మేఘావృతమై ఉండొచ్చు అనేది భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం చెబుతోంది. ఇక ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి పరిస్థితి ఉంది? ఆంధ్రప్రదేశ్కి సంబంధించి భారత వాతావరణ శాఖ అమరావతి కేంద్రంగా ఎటువంటి వర్ష సూచన జారీ చేస్తుందనేది చూసేద్దాం. భారత వాతావరణ శాఖ అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా వర్ష సూచన జారీ చేస్తుంది. ఏ ప్రాంతాలకు ఎటువంటి వర్ష సూచన ఉంది అనేది ఈ రిపోర్ట్లో చూద్దాం. ఇక్కడ మీరు చూస్తే కనుక ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ అలాగే యానాంకి సంబంధించి రిపోర్ట్ ఇచ్చింది. ఇక్కడ వాతావరణ సూచన మీరు గమనించవచ్చు, అలాగే వాతావరణ హెచ్చరిక. వాతావరణ సూచన కనుక ఒక్కసారి మనం గమనిస్తే వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని చెబుతోంది. ఎప్పుడు ఈరోజు అంటే 11వ తారీఖు 2024 11వ తారీఖు అంటే ఈ రోజు నుంచి రేపు ఉదయం 8 గంటల 30 నిమిషాల వరకు చూసుకుంటే కనుక ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ అలాగే యానాంకి సంబంధించి ఒక్కసారి మనం హెచ్చరికలు చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ వేడి, తేమ మరియు అసౌకర్యమైన వాతావరణం 1 లేదా 2 చోట్ల ఏర్పడే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ చెబుతోంది. అదే రేపటి విషయానికి వస్తే కనుక రేపటి నుంచి రేపు, ఎల్లుండి, ఆ మరుసటి రోజు దాదాపు వర్షాలు పడే అవకాశం ఉంది. ఎక్కడ ఏంటి అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఎలా ఉండొచ్చు అనేది. ఇక్కడ వాతావరణ సూచన కనుక గమనిస్తే తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని చెప్పి ఇక్కడ సూచించడం జరుగుతోంది. హెచ్చరిక విషయానికి వస్తే కనుక ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది అంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. వేడి, తేమ మరియు అసౌకర్యమైన వాతావరణం 1 లేదా 2 చోట్ల ఉండే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఎవరికి? ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంకి సంబంధించి. ఎప్పుడు అంటే కనుక 12వ తారీఖు నుంచి అంటే 12వ తారీఖు ఉదయం 8 గంటల 30 నిమిషాల నుంచి అంటే రేపటి ఉదయం 8 గంటల 30 నిమిషాల నుంచి ఆ మరుసటి రోజు ఉదయం 8 గంటల 30 నిమిషాల వరకు ఇదే పరిస్థితి ఎల్లుండి ఇలా ఉండే అవకాశం ఉంది. చూద్దాం. అదే 13వ తారీఖు నుంచి 13వ తారీఖు ఉదయం 8 గంటల 30 నిమిషాల నుంచి అలాగే 14వ తారీఖు ఉదయం 8 గంటల 30 నిమిషాల వరకు వాతావరణం ఎలా ఉంది అంటే కనుక ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ హెచ్చరిక కావచ్చు, సూచన కావచ్చు, దాదాపు అటువంటి పరిస్థితి అని చెప్పుకోవాలి. ఇక ఆ మరుసటి రోజు చూసుకుంటే కనుక ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఆ తర్వాత అంటే 5వ రోజు ముఖ్యంగా 15వ తారీఖు నుంచి మొదలుపెట్టి 16వ తారీఖు వరకు కావచ్చు, 15 నుంచి మొదలుపెట్టి 18 ఉదయం 8 గంటల 30 నిమిషాల వరకు అంటే 18వ తారీఖు ఉదయం 8 గంటల 30 నిమిషాల వరకు కనుక వాతావరణాన్ని కనుక ఈ రిపోర్ట్ బట్టి గమనిస్తే హెచ్చరికలు అయితే లేవు, కొన్ని సందర్భాలు అందుబాటులో లేవని చెప్తున్న పరిస్థితి. అయితే 14 వరకు రిపోర్ట్ 14వ తారీఖు అంటే 14వ తారీఖు ఉదయం 8 గంటల 30 నిమిషాల నుంచి 15వ తారీఖు ఉదయం 8 గంటల 30 నిమిషాల వరకు ఆ రిపోర్ట్ని కనుక మనం గమనిద్దాం. అంతవరకు చూసే ప్రయత్నం చేద్దాం. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వాతావరణం ఎలా ఉంది అనేది కనుక మనం గమనిస్తే ఇక్కడ వేడి, తేమ మరియు అసౌకర్యమైన వాతావరణం 1 లేదా 2 చోట్ల ఏర్పడే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఇటువంటి పరిస్థితి 12వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు ఉందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత హెచ్చరికలు లేవు అని చెప్పి చెప్తున్న పరిస్థితి. రాయలసీమకు సంబంధించి కూడా దాదాపు ఇటువంటి పరిస్థితి అని చెప్పుకోవాలి. ఈరోజు
ఉదయం 8:30 నుంచి రేపటి ఉదయం 8:30 వరకు కనుక గమనిస్తే వేడి, తేమ మరియు అసౌకర్యమైన వాతావరణం 1 లేదా 2 చోట్ల ఏర్పడే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఇక రేపటి నుంచి అంటే రేపు ఉదయం 8:30 నుంచి ఆ మరుసటి రోజు ఉదయం 8:30 వరకు కనుక గమనిస్తే వేడి, తేమ మరియు అసౌకర్యమైన వాతావరణం 1 లేదా 2 చోట్ల ఏర్పడే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఆ మరుసటి రోజు కనుక గమనిస్తే ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఆ మరుసటి రోజు కూడా దాదాపు ఇటువంటి పరిస్థితి. అంటే ఇటు కొద్ది రోజుల క్రితం మనం చూసాం, ముఖ్యంగా ఈ వాతావరణానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో కొన్ని చోట్ల మాత్రమే వాతావరణానికి సంబంధించి అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యం. కానీ ఇప్పుడు చూసుకుంటే కనుక మనకి రేపు అంటే 12వ తారీఖు ఉదయం 8:30 నుంచి 13వ తారీఖు ఉదయం 8:30 వరకు దాదాపుగా ఉత్తర కోస్తాంధ్ర కావచ్చు, దక్షిణ కోస్తాంధ్ర కావచ్చు, రాయలసీమ కావచ్చు, ఈ 3 ప్రాంతాలకు దాదాపు వర్ష సూచన ఉందనే చెప్పుకోవచ్చు. కానీ కొన్ని ప్రాంతాలకు అంటే కొన్ని చోట్ల మాత్రమే కురిసే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ చెబుతోంది. సో మొత్తంగా అయితే మాత్రం ఎందుకంటే ఎండలతో అల్లాడిపోయామనే చెప్పుకోవాలి ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి. ఈ చల్లటి కబురుతో కాస్త టెంపరేచర్స్ అయితే మాత్రం అంటే ఉష్ణోగ్రతలు కనీసం 2 నుంచి 3 డిగ్రీల వరకు తగ్గిన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. కొన్ని చోట్ల అయితే ఇంకా తగ్గిన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. సో దాదాపు వర్ష సూచన అయితే మాత్రం మొత్తం ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఉన్నప్పటికీ, ఆయా ప్రాంతాలకు సంబంధించి ఉన్నప్పటికీ కొన్ని చోట్ల మాత్రమే కురిసే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ చెబుతోంది. సో చూద్దాం, వర్షాలు కాస్త మరింత ఉపశమనాన్ని కలిగించాలని కోరుకునే ప్రయత్నం చేద్దాం. అట్ ద సేమ్ టైం దీనికి సంబంధించి ఎందుకంటే ఉపరితల ద్రోణి, ముఖ్యంగా ద్రోణి ఏర్పడింది కాబట్టి ఇది ఇంకా బలపడితే కనుక కాస్త ఇంకా వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. సో భారత వాతావరణ శాఖ ఎటువంటి రిపోర్ట్ ఇవ్వబోతుందన్న ఆసక్తి కొనసాగుతోంది. ఎప్పటికప్పుడు అప్డేట్స్ మేము మీకు అందిస్తాం. కీప్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.